యేసయ్య ఘననామంలో ఈ ఉదయకాలం 1 కొరింథీకి పరిశుద్ధుడైన పౌలు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి వ్రాయబడిన కొన్ని విషయాలు. అంటే నిజమైన శిష్యుడుగా ఉండదగిన వాడు ఆయన పరిపూర్ణమైన ప్రేమతో ప్రభువుని ప్రేమించువాడు, నిష్కళంకమైన ప్రేమతో ఆయన దేవుని సేవను ప్రేమించువాడు. తన జీవితంలోనే ప్రేమ అనే దానికి ఒక గంభీరమైన అర్థం, ఒక ప్రతీకగా ఆయనే నిలబడువాడు అని పౌలు గారు రాశారు. అందుకని 2-3 వచనాలు మనం చదువుదాం. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. కనుక ఒక నిజమైన శిష్యుడు తన పొరుగు వారిని ఈ రకంగా ప్రేమించును అని. ఎంత శ్రేష్టమైన పిలుపు! నిన్ను ప్రేమించేవారిని ప్రేమించమని, నిన్ను ద్వేషించేవారిని ప్రేమించమని, నిన్ను ఇబ్బంది పరిచేవారిని ప్రేమించమని సిలువలో యేసయ్య చెప్పిన ఆ గంభీరమైన సత్యం మన జీవితాల్లో ఎంతో విలువైనది. నిజమైన శిష్యుడు చేయదగిన గొప్ప పని, గొప్ప కార్యం. ఈ నెల 22వ తారీఖు ఒరిస్సాలో రాష్ట్రంలో జరిగిన సంఘటన దేశంలో ఉన్న క్రైస్తవ జనాంగం ఎక్కువ మంది జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. గ్రామ్ స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుండి వచ్చిన మిషనరీ, ఆయన భార్య, 3 బిడ్డలు, ఫిలిప్, తిమోతి, అతను కలిసి కుటుంబంతో కలిసి కుష్ఠరోగులకి ఉన్న ఆ చేతులను గట్టిగా కడిగి డ్రెస్సింగ్ చేసి వారికి ఆయింట్మెంట్స్ పెట్టి, చాలా ఆలస్యమైందేమో, గెస్ట్ హౌస్లో భార్య, కుమార్తె వీరు 3 ఆ యొక్క జీప్లో పండుకున్న సమయం చూచి అర్ధరాత్రిలో దుండగలు అగ్ని అంటించగా ఆ అగ్నిలో కాలిపోతూ నానా అనే పిల్లలు, 2 కుమారులు తండ్రిని అడిగితే తండ్రి నిస్సహాయ స్థితిలో లోపల ఏడ్చుచు కన్నీరు ఏడుస్తూ తండ్రికి సమర్పించుకున్నాడు. అయ్యా, ఈ రకమైన పిలుపుని మాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని. తదుపరి భార్యను అడుగుగా, నా భర్తను బిడ్డలను చంపిన వారిని నేను క్షమిస్తూ ఉన్నా అనే మాటకు వారందరూ ఆశ్చర్యచకితులై, ఇదెక్కడి ప్రేమ, ఇదెక్కడి వాచ, ఇదెక్కడి స్టేట్మెంట్ అని వారందరూ ఆశ్చర్యపడ్డారు. అదే నిజమైన ప్రేమ. నిజ శిష్యుడు తన పొరుగు వారిని ఈ రకంగా ప్రేమించును. అటువంటి క్రీస్తు ప్రేమ మీతో నాతో సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈవులను బట్టి నీకు స్తుతులు. మాటలు మమ్మల్ని బలపరచండి. ఈ బిడ్డలంతో కృషి చేశారు ఆయన, టెక్నికల్ టీం వారిని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి. వారికి నిత్యత్వంలో ఒక గొప్ప కృప, ఈ కృపా సాధనాలుగా వారిని ఉంచుకోండి, వారిని వాడుకోండి, బలంగా వాడుకోండి ప్రభా. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.
ఆ